హలో బ్యాచిలర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు మిక్సీతో పని లేకుండా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తా. ముందుగా 1/2 లీటర్ పెరుగు, చికెన్ మసాలా, ధనియాల పేస్టు, నాలుగు స్పూన్లు ఉప్పు, కారం తగినంత, అన్నీ వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్టు పెరుగు తునకలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 4 కోసుకొని, ఒక 6 పచ్చిమిరపకాయలు అలా తరుక్కొని పొయ్యి మీద కళాయి పెట్టుకొని నూనె పోసుకొని, నూనె హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేపుకుంటూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత జింజర్ పేస్ట్, పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇలా పచ్చివాసన లేకుండా అల్లం పేస్ట్ కూడా వేగిన తర్వాత కేజీన్నర చికెన్ ఉప్పు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి అట్టు పెట్టుకున్నాను అన్నమాట. చికెన్ వేసేసి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు వాసన పోయే నీసు వాసన పోయే నీరు పోయే వరకు పట్టు పెట్టాలి. ఇలా ఉడికిన తర్వాత చూసారుగా నీరంతా ఎగిరిపోయి నూనె పైకి తేలింది. మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిక్సింగ్ దాన్ని దీంట్లో పోసేసుకోవాలన్నమాట. ఇలా పోసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని దాన్ని తిప్పుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. దింపే 5 నిమిషాల ముందర చికెన్ మసాలా పొడి వేసేసుకొని శుభ్రంగా కలుపుకుంటే లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. చూసారుగా చికెన్ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే ఎమ్మీగా బ్రహ్మాండంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరిన్ని వీడియోలు పెడతా ఉంటాం.